ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా దేశంలో. ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? కంపల్సరిగా బీజేపీకి. బీజేపీ. ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు? బీజేపీ అంటే మోడీ చేసే పనుల గురించి. మన బార్డర్స్ గీడర్స్ అందరూ బయట కాలు పెట్టాలంటేనే భయపడుతున్నారు ఇండియాలో. ఆ స్టేజ్కి తెచ్చాడు. మరి మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే ఇక్కడ ఈటెల రాజేంద్ర గారు పోటీ చేస్తున్నారు బీజేపీ అభ్యర్థిగా. గెలుస్తారా ఆయన? కంపల్సరిగా గెలుస్తారు. మోడీని చూసైనా ఆయన గెలిపిస్తారు. సెంట్రల్లో ఈసారి మోదీ గారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు అనుకో. కంపల్సరిగా కొడుతున్నారు 100%. మోదీ గారు వస్తే సెక్యులరిజం ఉండదు, సెక్యులర్ కాదంటున్నారు. దానికి ఏమంటారు? ఇప్పుడు ముస్లిమ్స్ అందరే మోడీకి సపోర్ట్ చేస్తున్నారు. మోడీ వస్తేనే సెక్యులరిజం ఉంటుంది. అంతే కంపల్సరీ. ఇప్పుడు కాంగ్రెస్ ఇవన్నీ వచ్చాయనుకో, ఇవన్నీ ఒక సైడ్ అయిపోతాయి. ఇప్పుడు ఈ మోడీ అంటే ఇప్పుడు ఇండియాలో 80-90% హిందూసే ఉన్నారు. ఆయన ముస్లిమ్స్ అందరు ఇక్కడ చాలా పవర్ఫుల్గా జీవించగలుగుతున్నారు. ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదన్నా, ఈసారి ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? బీజేపీనే. ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఆయన చేసిన మంచి ఇప్పుడు ఏముంది చెప్పు, చాలా ఉంది ఆయన చేసింది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చేసిండని, ఆయన ఏం చేసిండో అందరికీ తెలుసు. అది మా ఒపీనియన్ ప్రకారం బీజేపీ. దేశంలో అతిపెద్ద కాన్స్టిట్యున్సీ మల్కాజిగిరి. ఈ మల్కాజిగిరి ఉంటే బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేంద్ర ప్రసాద్ నిలబడుతున్నారు. గెలుస్తారంటారు ఆయన? కంపల్సరీ పక్కాగా. ఈటెల గారు కంపల్సరీ. ఎలాంటి వారన్న వ్యక్తిగతంగా ఆయన? వ్యక్తిగతంగా కనిపెట్టినా ఆయన ఏదైనా అడిగితే ఏదైనా చేస్తాడు మంచిగా. ఇంటికి పోయిన రెస్పాన్సిబిలిటీ అది మొత్తం. మీ మల్కాజిగిరి ప్రజలు ఇక్కడ ఆశీర్వదిస్తారంటారా ఈటెల గారిని? కంపల్సరీగా ఆశీర్వదిస్తాడు. రేపు చూస్తారు కదా మీరు, అది ఎలక్షన్ అప్పుడు భారీ మెజారిటీ వెళ్తే అవకాశం కనిపిస్తుందా? భారీనే. నాకు బీజేపీకి వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజెంట్ కొంచెం కంట్రోల్లో ఉంది తప్ప, అంటే మన రాష్ట్రానికి కొద్దిగా కంట్రోల్ ఉంది తప్ప, స్టేట్లు అంటే ఎవరెవరు ఇది ఉంది కాబట్టి మనం రాష్ట్రాల గురించి ఆలోచించాలి కాబట్టి అది కొంచెం అందుబాటు అని అనుకుంటున్నాం. ఈ మల్కాజిగిరిలో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఈ మల్కాజిగిరికి ఎంపీగా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మీన్ మనకి ఇంతకుముందు మనకి జరిగిన డెవలప్మెంట్ కానీ ఇంతకుముందు మనకి ఇప్పుడు అవుతున్న డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకుని ఐ థింక్ డెఫినెట్లీ బీజేపీ షుడ్ విన్. బీజేపీ అంటే మళ్ళీ ఈటెల రాజేంద్ర ప్రసాద్ గారు గెలుస్తారు. ఈటెల రాజేంద్ర గారు గెలుస్తారని నేను అనుకుంటాను. దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. నాట్ ష్యూర్, అగైన్ పబ్లిక్ డిమాండ్ ఎట్లుంటుందో మనకు తెలియదు కాబట్టి. ఇక్కడ బీజేపీ గెలిచి సెంట్రల్లో కూడా బీజేపీని వస్తే ఆయన కేంద్రం నుండి నిధులు తీసుకొని రాగలుగుతారా? ఆబ్వియస్లీ మనం గెలిపించుకుంటున్నాం కాబట్టి మనం వాళ్ళని పోయి ప్రెజర్ చేస్తే మనకు రావాల్సిన మల్కాజ్గిరి ఫండ్స్ ఏదైతే ఉందో డెవలప్మెంట్కి డెఫినెట్ రావాలి. బీయింగ్ అండ్ హైయెస్ట్ అండ్ బిగ్గెస్ట్ లార్జెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ ఇండియా, వీ షుడ్ డెఫినెట్లీ గెట్ దోస్ ఫండ్స్. డెఫినెట్లీ మల్కాజ్గిరి ప్రజలు ఈటెల గారిని ఆశీర్వదించి గెలిపిస్తారనుకుంటున్నారా? ఆబ్వియస్లీ మనకు డెవలప్మెంట్ చూసుకుంటే లాస్ట్ 10 years నుంచి చూసుకుంటే వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ ట్రెమెండస్ గ్రోత్ ఇన్ నాట్ జస్ట్ ఇండస్ట్రియల్ బట్ ఆల్సో పర్సనలీ కూడా చాలామందికి చాలా డెవలప్మెంట్ అయింది. డెఫినెట్లీ బీజేపీ షుడ్ విన్. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? బీజేపీకి ఎక్కువ వస్తాయి. బీజేపీ. మరి బీజేపీ అంటున్నారు, ఇక్కడ మీ మల్కాజ్గిరిలో ఈటెల రాజేంద్ర గారు పోటీ చేస్తున్నారు, బీజేపీ నుండి గెలుస్తారా? గెలుస్తారు, ఈజీగా గెలుస్తాడు. ఎందుకని అంత నమ్మకం? ఆయన ఉద్యమాల్లో పాల్గొన్నాడు, పార్టీ పక్క పెట్టు. ఆయన నలుగురు జనాలలో తెలిసిన వ్యక్తి. వస్తాయని తెలంగాణ వాసైనా నాన్ లోకల్ అంటున్నారు కదా మల్కాజ్గిరి. నాన్ లోకల్ లేదు, ఆయన మొత్తం తెలంగాణ మొత్తం ఆయన పేరుంది. నాన్ లోకల్ అని కాదు. కాకపోతే అక్కడ ఉంటే ఇప్పుడు ఇక్కడ మాత్రం ఆయన పేరు మాత్రం ఫస్ట్ ఉంది ఆయనది. నాన్ లోకల్ అనేది కాదు, తెలంగాణ మొత్తం ఆయన పేర్లు తెలవడం వల్ల లేరు. ఒకవేళ ఆయన గెలిచాడు అనుకో ఎంపీగా, కేంద్రం నుండి నిధులు తీసుకొని తెస్తాడు. ఇంకోటి ఏమైనా కేబినెట్లో మినిస్ట్రీ ఛాన్స్ వచ్చే అవకాశం? మినిస్టర్ కూడా ఇస్తారు ఆయనకు. ఆయన గట్టి పోటీ అనుకుంటే మల్కాజ్గిరిలో ఎవరు అనుకోవచ్చు? ఎవరు లేరు, ఇప్పుడు ఆయనే ఉన్నాడు. ముగ్గురు ఎట్లు ఇప్పుడు ఆయనే ఉన్నాడు, ఈటెల రాజేందర్. ఈటెల గారు పవర్ఫుల్ లీడర్ అనుకోవచ్చు. లీడరు సెకండ్ ముఖ్యమంత్రి అవుతాడనే కేసీఆర్ పక్క పెట్టిండు. ఒకవేళ ఈటెల గారు ఇక్కడ నాన్ లోకల్ అంటున్నారు, ఇంకోటి ఆయన గెలిచారనుకో కేంద్రంలో మినిస్ట్రీ ఇస్తారంటున్నారు కదా, ఇక్కడ ప్రధాన సమస్యలు మల్కాజ్గిరిలో అంటే ఏమని చెప్తారు? చాలానే ఉన్నాయి, అవన్నీ డెవలప్మెంట్ చేస్తాడు. మరి సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందా? పోయినసారి ఓడిపోయినారు కదా. సానుభూతి వస్తే తెలిసిన వ్యక్తి నలుగురు తెలంగాణ తెలియని వ్యక్తి లేడు, ఈటెల గారు. సరే, భారీ మెజార్టీ. ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? బీజేపీకి. ఎందుకు అనుకుంటున్నారు? బీజేపీ చాలా చేసింది, జమ్మూ కాశ్మీర్ చేసింది, రామ జన్మభూమి గురించి చేసింది, చాలా చేంజింగ్గా ఉండదు. బీజేపీ రావాలి. మరి ఇక్కడ మీ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుండి ఈటెల గారు బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు, గెలుస్తారా ఆయన? బీజేపీకి 100% ఆయన వస్తాడు, ఫుల్ మెజార్టీతో కూడా వస్తాడు, అతను గెలుస్తాడు. ఆయన గెలిస్తే డెవలప్మెంట్ చేస్తాం, మల్కాజ్గిరికి ఏమైనా చేస్తాడనే నమ్మకం ఉందా? మల్కాజ్గిరిలో చేస్తాడు అంటే ఇప్పుడు అతనికి గవర్నమెంట్ సెంటర్లో వస్తే కంపల్సరీ పక్కా అతను చేస్తాడు. కాకపోతే ఏంటంటే బీజేపీ మోడీ సిరిప్తోనే ఓట్లు పడతాయి.
ఇటు ఈటల అది అతను ఇతను అని కాదు, మోడీ అక్కడ ఉన్నాడు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో కంపల్సరీ మోడీ రావాలి. లేదంటే జమ్మూ కాశ్మీర్ మళ్ళీ 3 ముక్కలు అయ్యేది, మొత్తం టోటల్గా పాకిస్తాన్ కిందకి వెళ్ళిపోతుంది. అది కాంగ్రెస్ వస్తాయి 100% కంపల్సరీ బీజేపీ రావాలి. ఒకవేళ ఈయన ఈటల గారు గెలిచినారనుకో మోదీ దగ్గర నుండి నిధులు తీసుకొని రావచ్చు, ఎందుకంటే వీళ్ళు బీజేపీ పైన బీజేపీని వస్తే సెంట్రల్లో కంపల్సరీ ఫండ్స్ అయితే వస్తాయి. కంపల్సరీ ఎంత వస్తాయి అనేది భరోసా లేదు, కానీ కంపల్సరీ అయితే ఫండ్స్ అయితే వస్తాయి. చేస్తారు, అది 100% చేస్తాడు. ఇక్కడ మరి ఈ మల్కాజ్గిరిలో ఈటెల గారికి గట్టి పోటీ అంటే ఏమనుకోవచ్చు? కాంగ్రెస్ పార్టీనా బీఆర్ఎస్ పార్టీ అనుకోవచ్చు? ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ఉంది, సెకండ్ బీఆర్ఎస్ ఉంది. ఏది ఉన్నా కూడా బీజేపీ ముందు, 100% బీజేపీ వచ్చేది. ఈటలే కంపల్సరీ, ఈటలే గెలుస్తాడు. ఇక్కడ ఒకవేళ డెవలప్మెంట్ గురించి అడిగితే మీరు ఏ సమస్య చెప్తారు? ఈ మల్కాజ్గిరిలో ప్రధానంగా ఉన్న సమస్య మల్కాజ్గిరి ఇక్కడ మోరీలు అండ్ డెనిస్లు, రోడ్స్, చాలా చెరువులు ఉన్నాయి. చెరువులో డెవలప్మెంట్ ఏం కాలేదు. ఏమున్నా కూడా మీద తూట్ పాలిష్ చేస్తారు. ఏ లీడర్ అయినా కూడా పట్టించుకున్న నాదులు లేడు. పేర్లకు నేను ఇది చేస్తా అది చేస్తా అనేది ఓటు చేసింది ఏం లేదు. ఇక్కడ ఏమున్నా కూడా పబ్లిక్ ఓట్ల గురించి అని వస్తారు, ఏదో ఒకటి ఇది చేస్తా అది చేస్తా అంటారు. చేసింది ఉద్ధరించింది ఏం లేదు. బీజేపీ వస్తుంది అని మేము అనుకుంటున్నాం. మేమైతే బీజేపీ అనుకుంటున్నాం అన్న. ఈటెల రాజేంద్ర ప్రసాద్. ఈటెల రాజేందర్ గారు. ఎందుకు ఈటెల రాజేంద్ర గారు అంటారు? ఏమన్నా ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోడే ఉంది, గెలిచినప్పటి నుంచి ఇంకా ఈ రోడ్ ఇంకా వేయలేదు. దగ్గర 1 year అయింది. పైప్ లైన్స్ అన్నీ తవ్వి వేసారు మొత్తం, ఇంకా కవర్ అయితే చేయలేదు. మళ్ళీ మేబీ ఫండ్స్ రిలీజ్ అయితే లేవో మరి ఏందో మాకు తెలియదు. సో మా కాలనీ అయితే మేమైతే మా ఒపీనియన్ అయితే అదే. ఇది మల్కాజ్గిరి అనేది ఇండియాలోనే బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ అన్న ఇది. సో గతంలో రేవంత్ రెడ్డి గారు ఎంపీగా చేశారు ఇక్కడ, ఆయన సీఎం అయ్యారు. ఈయన కూడా ఇక్కడ ఎంపీగా చేసి కాంగ్రెస్ మరి బీజేపీ వస్తే సీఎం అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు. ఆ టాక్ అయితే ఉంది, ఇక్కడ మల్కాజ్గిరికి వచ్చి లక్ అట్లా కొట్టేస్తారని టాక్ అయితే ఉంది. మేబీ హోనస్ చూద్దాం. కొంతమంది ఇక్కడ నాన్ లోకల్ అంటున్నారు ఈటెల గారిని, దానికి మీరు ఏమంటారన్న? పొలిటికల్ లోకల్ నాన్ లోకల్ ఏమి ఉండదు కదన్న. ఇప్పుడు ఉన్న సీఎంస్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ అంతా కూడా లోకల్ కాదు కదా. ఎవరి ఏరియాలో వాళ్ళు నిలబడిన వాళ్ళు కాదు. పాస్ట్ సీఎం కూడా వాళ్ళ ఊరు నుండి వచ్చిన వాళ్ళే. సో ఈటెల రాజేంద్ర ప్రసాద్ గారికి సానుభూతి ఓట్లు ఏమైనా పడే అవకాశం ఉందా ఈసారి? దేనికన్నా సానుభూతి? లాస్ట్ టైం అసెంబ్లీలో ఓడిపోయారు, దానికి లేదన్న, అట్లయితే ఏమి ఉండదు. అట్లయితే నో. ఇన్కేస్ ఆయన గెలిచారనుకుని కేంద్రంలో మినిస్ట్రీ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందనుకోవచ్చు క్యాబినెట్లో కేంద్ర మంత్రిగా? డెఫినెట్లీ వస్తుంది. డెఫినెట్లీ ఇప్పుడు తెలంగాణ నుండి ఉన్న మేజర్ పెద్ద క్యాండిడేట్స్లో తను కూడా ఒక పార్ట్ కదా. అంటే కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ ఉన్నారు కదా, మరి ఇస్తారనుకోవచ్చా కేంద్రం నుంచి? డెఫినెట్లీ అన్న, ఒక పొజిషన్ అయితే ఏదైనా ఉంటుంది క్యాబినెట్లో డెఫినెట్గా. ఒకవేళ ఈటెల గారు గెలిస్తే కేంద్రం నుండి నిధులు తీసుకొని రాగలుగుతారా మల్కాజ్గిరికి? సారీ, ఒకవేళ ఈటెల రాజేంద్ర ప్రసాద్ బీజేపీ అభ్యర్థిగా గెలిస్తే కేంద్రం నుండి మల్కాజ్గిరికి నిధులు తీసుకొని రాగలుగుతారా? చెప్పలేమన్నా, తీసుకురాగలుగుతారనే హోప్ ఉంది డెఫినెట్లీ. సో మరి ఈటెల గారికి గట్టి పోటీ అంటే ఏమనుకోవచ్చు? బీఆర్ఎస్ కాంగ్రెస్? ఇప్పుడైతే ఇక్కడ మొత్తం తలకిందులు అయింది కదా, అన్ఎక్స్పెక్టెడ్గా కాంగ్రెస్ గెలిచింది. సో కాంగ్రెసే టఫ్ ఉంది కొంచెం ఇక్కడ. యా, బీఆర్ఎస్ పార్టీ గురించి ఏమంటారు? ఇక్కడ బీఆర్ఎస్ ప్రీవియస్గా ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ చిన్న వర్క్స్ ఏమైనా ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో అవి అయితే కంప్లీట్ అయినాయి అన్న, కానీ ఇంకా పెండింగ్ కూడా ఉన్నాయి. సో మేబీ కంప్లీట్గా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే కంప్లీట్ అయ్యేదేమో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోడ్ కానీ, డ్రైనేజ్ పైప్ లైన్స్ పక్కన గల్లీలో ఇక్కడ వేరే స్ట్రీట్స్లో ఉన్నాయి, ఇక్కడ గౌతమ్ నగర్ 138 డివిజన్లో కంప్లీట్ అయ్యేవి. మేబీ ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఏం లేదు, గవర్నమెంట్ లేదు కదా. మీరైతే ఈటెల గారు గెలుస్తారంట? యా, డెఫినెట్లీ. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి నేషనల్లో, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి? బీజేపీ గెలుస్తాయి. 400 అబోవ్ సీటు సాధిస్తారు మోదీ గారే. మళ్ళీ మోదీ గారే వస్తారు, ఎందుకంటే మన దేశం గెలవాలి. ఇప్పుడు మన దేశానికి ఎంత అభివృద్ధి ఎంత చెందింది, ఇంకా 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 రావాలంటే మళ్ళీ మోదీ రావాలి. టూ టైమ్స్ మోదీ గారిని చూసాము, ఈసారి హ్యాట్రిక్ కొట్టచ్చు అనుకోవచ్చు. హ్యాట్రిక్ కొడతారు, దాంట్లో డౌట్ లేదు. హ్యాట్రిక్ 10 ఏళ్లలో ఆయన చూసారు కదా, ఆయన గవర్నమెంట్ చూసిన తర్వాత దేశం ముందుకెళ్ళింది అనుకుంటున్నారు? చాలా ముందుకెళ్ళింది. ఇప్పుడే కదా మన దేశం అభివృద్ధి చెందింది. ఇప్పుడు మొన్న కూడా అక్కడ మన వాళ్ళని బందీ చేశారు, ఇరాన్ ఎలా పంపించేశారు. అంతకుముందు ఎవరినైనా ఏదైనా విదేశ రాజ్యంలో ఎక్కడైనా చిక్కుకుంటే మన వాళ్ళు ఎవరైనా తిరిగి వచ్చే చరిత్ర ఉందా? ఇప్పుడు మనం అడగకుండానే ఆలే వచ్చేస్తున్నారు. ఎందుకంటే అన్ని రంగాల్లో మొత్తం అభివృద్ధి చెందింది దేశం మొత్తం. అసలు హైవేస్ అవన్నీ చూస్తుంటే విదేశ రాజ్యాల్లో చూస్తుంది, స్టేషన్, రైల్వే అన్ని రంగాల్లో అన్ని రకాలుగా. ఇప్పుడు మీ లోకల్ ఇక్కడ మల్కాజ్గిరి ఎంపీగా ఈటెల గారు పోటీ చేస్తున్నారు బీజేపీ, ఎప్పుడు ఆయన గెలిచే అవకాశం ఉంది? గెలిచే అవకాశం ఉంది. ఆయన ప్రజలోకి వచ్చి
బీజేపీ వాలంటీర్స్ అయినా ఎవరైనా ప్రజల్లోకి వచ్చి చేస్తే కంపల్సరీ గెలుస్తారు. ఛాన్సెస్ ఎక్కువ బీజేపీకే ఇక్కడ మల్కాజిగిరిలో కూడా. ఈటెల రాజేంద్ర గారిని నాన్ లోకల్ అంటూ, ఆయన తెలంగాణ వాసైనా కొంతమంది నాన్ లోకల్ మల్కాజిగిరి క్యాండిడేట్ కాదంటున్నారు. ఆల్సో నాన్ లోకల్. దిస్ ఇస్ అన్ పార్లమెంట్ ఎలక్షన్. సో ఓల్డ్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇండియన్స్ అన్ని ఎక్కడ నుంచి అయినా మన దేశంలో ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు, గెలవచ్చు. ఇట్స్ రైట్. మన కాన్స్టిట్యూషన్ ఇచ్చింది రైట్. నో, మనం ఎక్కడైనా నిలబడవచ్చు. అక్కడ లోకల్ నాన్ లోకల్ అనేది వీఆర్ ఇండియన్స్. యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఏ దేశమైనా, ఏ స్టేట్స్ అయినా, ఏదైనా సరే వీఆర్ ఇండియన్స్. మళ్ళీ మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే ఈటెల గారికి గట్టి పోటీ ఏ పార్టీ అనుకోవచ్చు? బీఆర్ఎస్ఆ, కాంగ్రెస్ అనుకోవచ్చు? కాంగ్రెస్ అనుకుంటున్నా నేను. అనుకుంటున్నా. బీఆర్ఎస్ పార్టీ స్కామ్లన్నీ ఇప్పుడు ఒకటి బయటకు వస్తున్నాయి కదా, దాని గురించి అందుకనే సో యాక్చువల్లీ ఐఎమ్ అనేబుల్ టు టాక్ అబౌట్ దట్. ఎందుకంటే ఎవరు వాళ్ళ దానిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కూడా ఏం గొప్ప వాళ్ళు చేసిన ఎంత, వాళ్ళు కూడా కరప్టెడ్ పార్టీయే. ఈవెన్ రాహుల్ గాంధీ నుంచి కూడా మొత్తం కరప్టెడే. మోదీ గారికి వచ్చిన ప్లస్ పాయింట్ కూడా ఆయన మీద ఒక మచ్చ చూపించలేకపోవడం వల్లే. ఆయన హీస్ నాట్ అట్ ఆల్ కరప్టెడ్ పర్సన్. సో హీస్ అ పక్కా జెంటిల్మెన్. సో హీ కమ్స్ అగైన్, వన్స్ అగైన్. సింపతి ఓట్లు ఏమన్నా ఈటెల గారికి పడే అవకాశం ఉందా ఇక్కడ? సింపతి వర్తించదు. మనుషులు ఎవరు సింపతి చూసి ఇప్పుడు ఓటు చేయట్లేదండి. ఎవరు దేశం కోసం ఎవరు చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ ఆ పార్లమెంటు మండలంలో వాళ్ళు ఎలా అభివృద్ధి చెందుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూసి, లేదా సెంట్రల్లో ఎవరున్నారని చూసి ఇస్తున్నారు. కానీ సింపతి ఎక్కడా వర్కౌట్ అవ్వదండి. సింపతి అనేది జస్ట్ వస్తుంది, పోతుంది. సింపతి కోసం మనం ఓటు చేస్తే వీ విల్ సఫర్ అగైన్. నెక్స్ట్ ఓవరాల్గా అయితే బీజేపీ గెలుస్తుంది, దట్ ఈస్ నో డౌట్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? బీజేపీకి వచ్చేటట్టుండే. ఎందుకు బీజేపీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఎందుకంటే కరప్షన్ ఒకటి లేదు, బార్డర్ సెక్యూరిటీ ఒకటి బ్రహ్మాండంగా బాగుంది. ఇంకా అన్ని విధాల విదేశాల్లో అన్నింటిలో కూడా కొంచెం మంచి పేరు పలుకుబడి ఉంది. ఇప్పుడు అదే ఇండియా కూటమికి ఇచ్చిన అది ఎప్పుడు ఎవడు ఉంటాడో ఎవడో తెలవదు. ఇస్తరాకులు ఇచ్చిన ఇదిలాగా ఉంటుంది అనమాట. ఇదంటే ఒక మాట, ఒక పాట, ఒక దేశం, ఆ విధంగా. మళ్ళీ మల్కాజ్గిరి నుండి ఈసారి ఈటెల గారు పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా గెలుస్తారా ఆయన? 99% ఆయనకి హోప్స్ ఉన్నాయండి. ఆయన గెలుస్తేనే మంచిది. ఇక్కడ ఇక కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఇక్కడ అంత ఇది లేదు. మల్కాజ్గిరి నుండి ఎంపీగా ఆయన పోటీ చేసి గెలిస్తే ఆయన కేంద్ర పదవి ఇచ్చే అవకాశం ఉంది. అది తర్వాత వాళ్ళు నిర్ణయించుకుంటారు. కానీ ఇక్కడ క్యాండిడేట్లో ముగ్గురిట్లో మాత్రం ఆయన వర్తబుల్ క్యాండిడేట్. ఆయన తెలంగాణ వాస్ అయినా కూడా కొంతమంది నాన్ లోకల్ మల్కాజ్గిరి కాదైందండి. లోకల్ నాన్ లోకల్ అంతా చేసేదంటే పైనుంచి హైకమాండ్ కదండి. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా వాళ్ళు చూసుకుంటారు. అది మరి మల్కాజ్గిరి ప్రజలు ఆయనను ఆశీర్వదించి గెలిపిస్తారనుకోవచ్చు? ఏమో ప్రస్తుతానికి అది అనుకుంటున్నాం. తర్వాత విషయం ఓటర్లను నాడిని బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు కాబట్టి 99% ఆయన ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఈటెల గారు ఎలాంటి వారు? వర్తబుల్ క్యాండిడేట్. ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా చాలా బాగా చేశాడు. అండ్ అక్కడ తొక్కేసా బయటకు వచ్చేసాడు. ఆయన ఇక్కడ కూడా వచ్చాడు, ఇక్కడ కూడా చేసాడు, నమ్మకం ఉంది. ఇప్పుడు చేసే ముగ్గుట్లో క్యాండిడేట్లో ఆయన ఒక్క ఆయన చేసేటైనా కనబడుతున్నాడు మాకు. ఈటెల గారు బయటికి రావడానికి కారణం ఏమనుకోవచ్చు? టీఆర్ఎస్ అది వాళ్ళ అంతర్గత విభేదాలతోనే చూసారు. ఆయన టీఆర్ఎస్ ఎన్ని స్కాములు చేసింది, ఇప్పుడు బయటపడుతున్నాయి. అదే ఆ స్కామ్ భరించలేక ఆయన దొక్కేశారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.